నిన్న ప్రధానమంత్రి మోదీ గారు కూడా నిన్న మాట్లాడుకుంటే ఆయన జర గట్టిగానే ఇచ్చిండు. ఇలా ఏమన్నానంటే ఈ సమావేశాలు అనేటి సంసత్ సమావేశాలు అనేటివి ఏదో రిచువల్ కాదురా భయ్, అది మన రెస్పాన్సిబిలిటీ, అది లోక్తంత్ర యొక్క తాకత్, అది వికసిత్ భారత్ యొక్క నక్ష, అది మనం అవి డిసైడ్ చేసుకోవాలా, అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు అర్జన్ చేస్తా అంటే ఎట్లా అని. మేబీ మళ్ళీ మోదీ గారు ఇట్లా ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. మేబీ నేను దాన్ని సపోర్ట్ చేస్తావా అంటే నేను లాస్ట్కి దాని మీద టిప్పనీ చేస్తా. బీహార్ ఎలక్షన్స్ ప్రస్తావన తీసుకొని కూడా ఇప్పుడు అపోజిషన్కి ఏం లేదు మాట్లాడనీకే. ఓడిపోతూ జనరలీ ఏదైనా పార్టీకి గెలిస్తే యాంటీ ఇన్క్యూబెన్సీ ఉంటుంది, వీళ్ళు ఓడిపోతున్నా వీళ్ళకి యాంటీ ఇన్క్యూబెన్సీ ఉన్నది, అది చాలా ఘోరంగా నడుస్తున్నది ఇది దేశంలో అని చెప్పి ఆయన మాట్లాడిండు. అయితే ఆశ్చర్యచకితమైన విషయం ఏమున్నది గిరీష్ అని చెప్పి మీరు మాట్లాడితే, ఈడ ఆశ్చర్యం ఏంటంటే మోదీ గారు సంసత్ సమావేశాలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు బీహార్ ఎలక్షన్స్లను తీసుకురావడం అనేది ఒక వినూత్నమైన చర్చ. ఐ మీన్ ఇట్ ఇస్ అ టిపికల్ డిస్కషన్ అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడతారు. అంటే ఇక మళ్ళీ వీళ్ళకు ఇట్లనే మాట్లాడాలి కదా, ఇది నా వర్జన్ ఆఫ్ టిప్పనీ, వీళ్ళకు ఇంకేముంటుంది చెప్పు. సరే వీళ్ళు ఏదైనా సబ్జెక్టు రిఫరెన్స్ పార్లమెంట్లో మాట్లాడడానికి వస్తుండ్రా. అయితే నేనేమంటా అంటే వాళ్ళు ఎట్లనన్నా ఉండని, ప్రధానమంత్రి మోదీ గారిని ఒక స్టేచర్, ఒక ఇమేజ్ పరంగా చూస్తాం. సో ఆయన అడ్వైజరీ బోర్డుకి నా సూచన ఏంటంటే ఇందులో రాజకీయాలు కలపకుండా కొంచెం ఇక ఆబ్వియస్గా ఆయన పార్లమెంట్కి వస్తాడు, ఒకరోజు పార్లమెంట్కి వచ్చినప్పుడు ఎవడెవడో ఏమేమి మాట్లాడిండో సూత్ సమేత్ విత్ ఇంట్రెస్ట్ అందరికీ తిప్పి కొడతాడు, అందులో డౌటే లేదు.